మా ఫామ్లో అయితే ఎన్ని ఇస్తున్నాయి అన్నీ చెప్పగలుగుతున్నాం. మేము అక్కడ విండినే కూడా మేము ఇక్కడ చెప్పట్లేదు. ఇది మూడో ఈత పడ్డా ఇది చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అందాది? 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి. 4.5 లీటర్ రెడీ ఉన్నాయి. ఇది తొలిత పడ్డ ఆడదూడ ఉంది కింద. ప్రజెంట్ 3.5 లీటర్ రెడీగా ఉన్నాయి పూటకు. రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం వెన్నపూసల డైరీ ఫామ్లో ఉన్నామండి, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. ఇక్కడైతే ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి, వాటి పాల కెపాసిటీ ఎంత, రేట్లు ఎంత అనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అన్న. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ మరొకసారి రైతులకు చెప్పరా? మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి వెన్నపూసల డైరీ ఫామ్. అడ్రస్ వచ్చేసి కవాడిపల్లి విలేజ్, మండల్ అబ్దులాపూర్ మండల్, రంగారెడ్డి జిల్లా. రామోజీ ఫిలిం సిటీ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్ మన డైరీ ఫామ్, వెన్నపూసల డైరీ ఫామ్. ఓకే, ఇప్పుడు గేదెలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్ని గేదెలు ఉన్నాయి? గుజరాత్ నుంచి వచ్చాయి. బాబర్ జంగల్ బఫెలోస్ తీసుకొచ్చాం. 10 గేదెలు తీసుకొచ్చాం. 10 గేదెలు రెడీగా ఉన్నాయి. పాల కెపాసిటీ అందాజ ఎంత ఉంటాయి? 4 నుంచి 6 లీటర్ల మధ్యలో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మన డైరీలో ఇచ్చినాయి చెప్పి అమ్మగలుగుతున్నాం. ఓకే, పూటకు వచ్చేసి 4 లీటర్ నుంచి 6 లీటర్ నడుస్తున్నాయి పూటకి. ఇంకొక వారం అయితే మనకు పెరిగే అవకాశం సెట్ అయిపోతాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ లో వచ్చినాయి కాబట్టి కొంచెం పెయింట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, కొంచెం 2-3 రోజులు అయినాక సెట్ అయిపోతాయి. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే మొత్తం కూడా 10 అయితే గుజరాత్ నుంచి అయితే గేదెలు వచ్చాయని చెప్పారు. బాబర్ జంగల్ నుంచి కనబడుతున్న గేదెలు కానీ మొత్తం కూడా గుజరాత్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. ఒక్కొక్క దానికి డీటెయిల్స్ కూడా అడుగుదాం, అట్లాగే రేటు విషయం కూడా ఒకసారి అయితే అడుగుదాం. చూసుకోవచ్చు, ఇదైతే ఫస్ట్ బఫెల్లో కనబడుతుంది. గుజరాత్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. ఇదివరకు కూడా మనం అయితే ఇక్కడ వీడియో తీయడం జరిగింది. ఆ లోడ్ మొత్తం కూడా ఆ లోడ్ మొత్తం అయిపోయింది. 15 రోజులలో ఆ లోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుజరాత్ గేదెలు, ఫస్ట్ అయితే హర్యానా గేదెలు తీసుకొచ్చారు, ఇప్పుడైతే గుజరాత్ నుంచి తీసుకొచ్చారు. చూసుకోవచ్చు, దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది ఎన్నో అయితే ఉంది శివ? ఇది రెండో ఈతలో ఉంది. ఇప్పుడు డెలివరీ అందాది ఎన్ని రోజులు అవుతుంది? గేదె 6 రోజులు అవుతుంది. పుట్టకు వచ్చేసి 4 లీటర్ రెడీ ఉన్నాయి. మనకి ఎంత వరకు పోవచ్చు? మేబీ 12 లీటర్ దాకా వెళ్ళింది. ఓకే, 6 లీటర్ పుట్టకు వచ్చేసి 6 లీటర్ ఈజీగా వెళ్ళిపోతుంది. దూడలన్నీ సేఫ్ వచ్చినాయి? అన్ని సేఫ్ గా ఉన్నాయి. ఓకే, దూడలన్నీ కూడా సేఫ్ వచ్చినాయి. ఇంకొక గేదె తీసుకొస్తున్నా, దీని గురించి కూడా మనం మాట్లాడదాం. శివ, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా రెండో ఈత గేదె. ఓకే, ఇది ప్రజెంట్ పూటకి 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి. పూటకు దీని దగ్గర కూడా 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి. ఓకే, ఇంకా ఎంతవరకు పోవచ్చు అందాదా? 6.5 నుంచి 7 లీటర్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, ఈ గేదె వచ్చేసి 6.5 నుంచి 7 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే 4.5 లీటర్ రెడీ ఉన్నాయి. క్వాలిటీ చూసుకోవచ్చు. ఎన్నో అయితే ఉంటుంది అందాది? ఇది రెండో ఈత పడ్డా. ఇది చూసుకోవచ్చు. గుజరాత్ నుంచి అయితే 2 డేస్ బిఫోర్ అయితే రావడం జరిగిందని చెప్పారు. క్వాలిటీ చూసుకోండి. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. శివ, పాల గ్యారంటీ ఉందా మన దగ్గర? ఏమన్నా పాల గ్యారంటీ లేదు. మన ఫామ్ లో ఎన్ని అయితే విండుతున్నామో అన్ని చెప్పగలుగుతున్నాం. ఓకే, రైతులు కూడా 3 టైమ్స్ వచ్చి చెక్ చేసుకొని మన దగ్గర ఇప్పటి వరకు అమ్మిన గేదెలలో ఏ ఒక్క గేదె కూడా రిమార్క్ లేకుండా మనకి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఫస్ట్ లోడ్ కంప్లీట్ చేసుకొని సెకండ్ లోడ్ తీసుకొచ్చాం. ఓకే, ఇంత నిన్ననే 2 గేదెలు వీటితో పాటు వచ్చినాయి. వస్తే అవి 2 కూడా అమ్మేసాం. పాలు చూపించి అమ్మేసాం మనం. ఓకే, చూసుకోవచ్చు. రైతులైతే పాలు ఇక్కడ చూసుకున్న తర్వాత తీసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. రేట్లు కూడా మనం మాట్లాడదాం. ఇదైతే మనకి 4.5 లీటర్ రెడీ ఉంది. పూటకు వచ్చేసి మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేసి వెన్నపూసల డైరీ ఫామ్ అండి, అబ్దుల్లాపూర్ రామోజీ ఫిలిం సిటీ అయితే చాలా దగ్గరలో ఉంటుంది. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత ఇక్కడ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి శివ? ఉన్నాయి. ఉండడానికి అన్ని రూమ్స్ ఇట్లా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరైతే కూడా జాగ్రత్తగా పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే తీసుకోవచ్చని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంకొక గేదె తీసుకొస్తున్నారు. దీని గురించి ఒకసారి చెప్పవా శివ? ఇది తొలిసూరు పడ్డ. తొలితుందా? ఓకే, ఎన్ని పాలు ఇస్తుంది అందాది? ఇప్పుడు 4 లీటర్ రెడీగా ఉన్నాయి. 4 లీటర్లు అయితే ఇప్పుడు దీని దగ్గర రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. శివ, ఒకసారి ఇప్పుడు మన దగ్గర వెన్నపూసల డైరీ ఫామ్లో రేట్ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 1,40,000 నుంచి 1,50,000 మధ్యలో ఉన్నాయి. ఓకే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పాల కెపాసిటీని బట్టి రేట్లు ఉంటుంది. ఓకే, పాలు చెక్ చేసుకున్న తర్వాత రేట్ మాట్లాడుకోవచ్చు. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు, మాట్లాడుకోవచ్చు, నెగోషియబుల్ చేయగలుగుతాం. ఓకే, రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదు. 1,40,000 నుంచి 1,50,000 ఆ మధ్యలో ఉన్నాయంటే ఒక్కొక్క దాని ఒక్కొక్క రేట్ ఉంటుందండి. ఇప్పుడు దీని ఒక రేట్ ఉంటుంది, వేరే దాని ఒక రేట్ ఉంటుంది. 1,40,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉన్నాయి. మీరైతే మాట్లాడుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. ఫిక్స్ అయితే ఏం కాదని చెప్తున్నారండి. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడైతే దీని దగ్గర 4 లీటర్ రెడీ ఉన్నాయి. 4 లీటర్ రెడీగా ఉన్నాయి. 8 లీటర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. 6 లీటర్ వరకు వెళ్ళింది. ఓకే, 6 లీటర్స్ కెపాసిటీ గల బఫెలో అని కూడా మనకైతే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది. దానా ఏం వేసుకోవాలి శివ? పత్తి చెక్క, కంది చున్నీ, గోధుమ పొట్టు. ఓకే, ఈ 3 మనకి ఎన్ని కిలోలు వేసుకోవాలి? 3 కిలోలు వేస్తున్నాం మేము ప్రజెంట్ 3 కిలోలు వేస్తున్నాం. ఓకే, వీళ్ళైతే మనకి 3 కిలోలు అయితే వేస్తున్నారు. వెన్నపూసల డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్ అయితే. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది. మొత్తం 10 గేదెలు సేల్కి ఉన్నాయండి. దూడలు కూడా యాక్టివ్గా ఉన్నాయి. చూసుకోవచ్చు. దీని అండర్ క్వాలిటీ అయితే అన్ని కొమ్ము క్వాలిటీ అన్ని బాడీ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది మూడో ఈత పడ్డా. ఇది చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు ఎన్ని పాలు ఇస్తుంది అందాది? 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి. 4.5 లీటర్ రెడీ ఉన్నాయి. ఇవన్నీ ఎన్ని రోజులు అయింది డెలివరీ? అన్ని 10 రోజుల లోపు ఉంటుందా? 10 రోజులు, 7 రోజులు, 8 రోజులు అవుతుంది. ఓకే, 7 to 8 డేస్ లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు.
ఇప్పుడైతే పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఎన్ని ఉన్నాయి శివ దీని దగ్గర? 4.5 లీటర్ రెడీగా ఉంది. ఓకే, 4.5 లీటర్ పూటకు వచ్చేసి చెప్తున్నారు వీళ్ళు. 4.5 లీటర్లు అయితే రెడీగా ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా ఎంతవరకు పోవచ్చు? మేబీ 7 లీటర్ తగ్గలేదు పూటకి 7 లీటర్లు. ఓకే, పూటకి 7 లీటర్ల పాల కెపాసిటీ అని చెప్తున్నారు. 7 లీటర్స్ వరకు కూడా పోవచ్చు అని కూడా మనం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. మీరు మొత్తం కూడా 10 అయితే గుజరాత్ గేదెలు అయితే దిగాయండి ఈరోజే. 2 days బిఫోర్ అయితే దిగడం జరిగింది. ఇక్కడైతే ప్రజెంట్ మనం ఈరోజు వీడియో తీస్తున్నాము. ఈరోజు అయితే వీడియో తీయడం జరుగుతుంది. పాలు చెక్ చేసుకోండి. 2 పూటలు 3 పూటలు ఇక్కడ ఉండండి. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఇదైతే ఇప్పుడు 4.5 లీటర్లు రెడీగా ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. 7 లీటర్ల పాల కెపాసిటీ. ఇంకొక 1 week లోపు సెట్ అయిపోతాయి అన్ని. సెట్ అవుతాయి. ఓకే, ఇంకొక వారం లోపు అయితే అన్ని కూడా మనకి సెట్ అవుతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి మెయిన్ అయితే. ఎక్కడైనా కూడా అవగాహన రైతు వెళ్ళి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. క్వాలిటీ చూసుకోండి, పాలు చెక్ చేసుకోండి, అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ ఉందా శివ? ఇక్కడ ఉంది ట్రాన్స్పోర్ట్ కూడా వెహికల్స్ ఉన్నాయని చెప్తున్నారు. మీరు తీసుకునే గేదెలను బట్టి వెహికల్స్ కూడా వీళ్ళు మాట్లాడి పంపిస్తామని చెప్తున్నారు. ఫస్ట్ లోడ్ కూడా ఒకటైతే మనం హర్యానా గేదెలు తీసాం, అవి కూడా సేల్ అయిపోయినాయి మొత్తం కూడా. ఇదైతే సెకండ్ లోడ్, థర్డ్ లాక్టేషన్ అనేది 3వ అయితే గేదె ఇది. ఇప్పుడు ఎన్ని పాలు రెడీ ఉన్నాయి దీని దగ్గర? 4.5 రెడీగా ఉంది. 4.5 లీటర్లు. ఓకే, 4.5 లీటర్ రెడీ ఉన్నాయండి. మన 2 days బిఫోర్ అయితే రావడం జరిగింది. మొత్తం 2 రోజుల ముందు అయితే రావడం జరిగింది. గుజరాత్ నుంచి అయితే మన హైదరాబాద్కి అబ్దుల్లాపూర్ మెట్టండి, రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో ఉంటాము. చూసుకోవచ్చు. 4.5 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ ఉన్నాయి. పాలు అయితే రైతులు చూసుకొని పిండుకొని చూసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్పడం జరుగుతుంది. మనకైతే ఇది కూడా మనకి ఎంతవరకు పోవచ్చు అందాదా? 6 లీటర్ తగ్గలేదు. 6 లీటర్. ఓకే, పూటకు వచ్చేసి 6 లీటర్ వరకు కూడా 4.5 పూటకు రెడీగా ఉన్నాయి. పూటకైతే 4.5 లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. పాలనరాలు కూడా చూసుకోవచ్చు అండి. అండర్ క్వాలిటీ చూసుకోండి, పాలనరాలు కూడా చూసుకోవచ్చు. దూడదండి, దూడ ఇదా? ఓకే, దూడ కూడా ఉంది దీని కింద. ఆడదూడ మగదూడ ఉంది దీని కింద. అన్ని దూడలు అయితే సేఫ్గా వచ్చినాయి. చాలా సేఫ్. పాల కెపాసిటీ చూడాలి. సైజులు చిన్నగా ఉన్నాయి, పాలు ఇస్తాయి ఇవి అని కంగారు పడద్దు. సైజు చిన్నగా ఉన్న పాలు మాత్రం గొప్పగా ఇస్తుంది బరిలో. ఇప్పటికి సైజ్ చిన్నగా ఉంది కదా, పూటకు 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి దీని దగ్గర. ఓకే, ఇక్కడ మన దగ్గర చెక్ చేసుకొని తీసుకోవచ్చు. థర్డ్ లాక్టేషన్. దీని దగ్గర కూడా 4.5 లీటర్ రెడీగా ఉన్నాయి. పూటకు 6 లీటర్ దాకా వెళ్ళొద్దు ఇది. ఓకే, 6 లీటర్లు. ఓకే, చిన్న గేదెలు కూడా మంచి పాలు ఇస్తాయి, చూసుకోవచ్చు. సో వీళ్ళు 2 days అయింది కాబట్టి వచ్చి వీళ్ళకి తెలిసిపోతుంది. మీరు కూడా వచ్చి ఇక్కడ చూసుకోవచ్చు. 2 days ఇది వరకు ఫస్ట్ లోడ్లో ఎవరైనా ఉన్నారా? స్టే ఉన్నారు. ఓకే, ఇక్కడ సూర్యాపేట వాళ్ళు వచ్చారు మన దగ్గరికి, చెక్ చేసుకోరు. 4 times టైం టు టైం చెక్ చేసుకొని ఇక్కడే ఉన్నారు మన దగ్గర. చెక్ చేసుకొని వాళ్ళు 5 గేదెలు తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, అట్లా మీరు కూడా చూసుకొని కంపల్సరీ తీసుకోండి. ఇక్కడైతే మనకైతే ఇవన్నీ కూడా క్వాలిటీ చూసుకోవచ్చు. మనకి పాలనరాలు కూడా కనబడుతున్నాయి మీకు. అన్ని ఆర్డర్ క్వాలిటీ చూసుకుని అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదని కూడా చెప్తున్నారు. మొత్తం కూడా 10 అయితే గుజరాత్ నుంచి అయితే రావడం జరిగింది గేదెలు. కనబడుతున్న గేదెలు కూడా అన్నీ కూడా మీకు అయితే కావాలంటే నేరుగా రావచ్చండి. వీడియో పైన నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ కాల్ చేస్తే ఎనీ టైం కూడా మీకు అందుబాటులో ఉంటారు. లొకేషన్ కూడా వేస్తారు వాట్సాప్లో వాళ్ళది, ఫామ్ లొకేషన్. మొత్తం కూడా 10కి 10 సేల్కి ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. దీని గురించి ఒకసారి తొలిత పడ్డ ఇది ఆడదూడ ఉంది కింద. ప్రజెంట్ 3.5 లీటర్ రెడీగా ఉన్నాయి పూటకు. ఓకే, 3 లీటర్లు 6 లీటర్లు రెడీగా ఉన్నాయి. 6 లీటర్ రెడీగా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ తొలిత కాబట్టి మనకి ఎన్ని లీటర్ వరకు పోవచ్చు అందాదా? 7 లీటర్ లేదా 8 లీటర్ వరకు వెళ్ళొచ్చు. ఓకే, 7-8 లీటర్ల పాలు ఇచ్చేయి. సో ఒక్కసారి మన డైరీ ఫామ్ పేరు, మన అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పవా? మా అడ్రస్ వచ్చేసి కవాడిపల్లి విలేజ్. మా ఫామ్ పేరు వెన్నపూసల డైరీ ఫామ్, కవాడిపల్లి విలేజ్, అబ్దుల్లాపూర్ మెట్ మండల్, రంగారెడ్డి జిల్లా, రామోజీ ఫిలిం సిటీ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన దగ్గరకు వచ్చి పాలు చెక్ చేసుకొని మా ఫామ్లో అయితే ఎన్ని ఇస్తున్నాయి అన్నీ చెప్పగలుగుతున్నాం. మేము అక్కడ విండినే కూడా మేము ఇక్కడ చెప్పట్లేదు. ప్రజెంట్ మన డైరీలో ఎన్ని అయితే పూటకి ఎన్ని పాలు తీస్తున్నాయో అవే చెప్పి రైతులకు అమ్మడం జరుగుతుంది. లాస్ట్ 20 రోజుల కింద హర్యానా నుంచి ఒక లోడ్ తీసుకొచ్చాం, 15 రోజులలో కంప్లీట్ చేసేసాం. మళ్ళీ గుజరాత్ నుంచి బాబర్ జంగల్ 10 బర్రెలను తీసుకొచ్చాం. ఇందులో నుంచి కూడా 2 వెళ్ళిపోయాయి. అయినా మన బఫెల్లోస్ దగ్గర హైటు అనేది కాంప్రమైజ్ కాగలదు. పాలు చూసి పాల కెపాసిటీ ఉంది బర్రెలది, హైట్ ముఖ్యం కాదు, పాలు ఇవ్వడం ముఖ్యం. మనకు ఆ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. అన్నీ పాలిచ్చే గేదెలే కాబట్టి కంపల్సరీ రావచ్చు, చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే, రేట్లు ఏమైనా తగ్గుతాయిగా? రేట్లు అయితే 1,40,000 నుంచి 1,50,000 చెప్తున్నాం. ఫిక్స్డ్ రేట్లు ఏం కాదు, మాట్లాడుకోవచ్చు. ఓకే, వచ్చి గేదెను చూసి మాట్లాడుకోవచ్చు. పాలు చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరైతే రేట్లు అయితే తగ్గుతాయని చెప్తున్నారు, మాట్లాడుకొని తీసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి శివ. 6281312705 9110531135. నా పేరు వచ్చేసి శివ యాదవ్. ఓకే, ఈ 2 నెంబర్లకు కాల్ చేస్తే ఎనీ టైం అందుబాటులో, ఎనీ టైం లిఫ్ట్ చేసి మాట్లాడుకోవచ్చు. ఏ గేదె రేటు ఏది కావాలన్నా కూడా వాళ్ళైతే వాట్సాప్లో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించినా కూడా వీడియోల నుంచి వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మీరు ఫోన్లోనే రేట్లు మాట్లాడుకోవచ్చు. కావాలంటే ఇక్కడికి వచ్చి పాలు చెక్ చేసుకోవాలి, పాలు చెక్ చేసుకొని తీసుకోవాలి, ఎలాంటి ఇబ్బంది లేదు. ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి. 10 గుజరాత్ గేదెలు కావాలంటే మాత్రం నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. థ్యాంక్ యూ. లైవ్ మిల్క్ పెట్టి
ఎవరికైనా మాకు ఈ గేదె నచ్చింది మేము రాలేము దూరం ఉన్నామని చెప్పినా కానీ లైవ్ మిల్క్ ఓకే చూపించి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ పంపేయగలం మనం రేట్ ఫోన్లో మాట్లాడుకొని పంపేయగలం. ఓకే, లైవ్ మిల్కింగ్ కూడా దూరం ఉన్న వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉంటే గేదె నచ్చింది మేము దూరం ఉన్నాం రాలేము బ్రదర్, మాకు లైవ్ మిల్క్ కెపాసిటీ ఎంత ఉందో చూపించి ఇవ్వమన్నా కానీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు 1-2 గేదెలు కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాం, ఒకటైనా ఇస్తాం, 2 ఇస్తాం. ఓకే, చిన్న రైతులను, చిన్నకారు రైతులైనా పెద్ద రైతులను ఎవరు తీసుకోవడానికైనా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఓకే, చిన్న రైతులకు 1-2 కావాలన్నా కూడా వెన్నపూసల డైరీ ఫామ్ వాళ్ళు అయితే మీకైతే ఇస్తా అని కూడా చెప్పడం జరుగుతుంది. ఒక లాట్ కాకుండా 1-2 గేదెలు కావాలన్నా కూడా ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి మన దగ్గర. ఎనీ టైం 360 రోజులు గేదెలు అందుబాటులో ఉంచడానికి రైతులకు రెడీగా ఉన్నాం మేము ఇక్కడ. ఓకే శివ, థ్యాంక్ యూ. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.